నమస్తే, వెల్కమ్ టు విభావళి నేచర్. పెరటి తోటలో గింజలేసి కరెక్ట్గా 28 డేస్ అవుతుందండి. అవి ఎట్లెట్లున్నాయో చూసేద్దామండి ఒకసారి. కరివేపాకు చెట్టు చాలా బాగా అయింది. మంచి దోసతీగ కూడా మంచిగా వారుతుంది. నేల కదా మంచిగా వస్తాయి చెట్లు. మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా కుండియే నేలనే. టమాటా మొక్కలు ఉన్నాయి ఇక్కడ. లాస్ట్కి కార్నర్లో అలవేరా ఉండే, అది తీసేసినట్టుంది ఇప్పుడు. మంచిగా వచ్చినాయి చెట్లు. ఇంకా వర్షాలు స్టార్ట్ కాలేదంట ఊర్లో. వర్షాలు పడితే ఇంకా బాగా అవుతాయి. ఏడొక్క చెట్టు చుక్కకూర ఉంది. ఇక్కడ టమాటా నారుండే అప్పుడు తీసి అన్ని సపరేట్గా చేసిర్రు. ఇప్పుడు మొత్తం టమాటా మొక్కలు సపరేట్ చేసి పెట్టేసిండ్రు. పాలకూర గింజలు వేసినాం కదా, అప్పుడు 4 లైన్స్ వేసినాము. ఫస్ట్ లైన్ కరెక్ట్ గా రాలే కానీ మిగతా 3 లైన్లు బాగానే వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. ఇది చుక్కకూర మాత్రం చాలా. ఈ పాలకూర కానీ చుక్కకూర కానీ ఒకసారి వేసుకున్నామంటే మంచిగా కట్ చేసిన కొద్దీ మంచిగా వస్తుంటుంది మనకి. ఒకసారి కొంచెం ఆకులు చిన్న వస్తున్నాయి అనుకున్నప్పుడు కొంచెం ఎరువిచ్చడం అనుకో, మళ్ళీ మంచిగా వస్తుంది. గంగవాయిల కూర ఆకులు చాలా చిన్నగా అయిపోయినాయి. ఎరువు ఏమని చెప్పాలి నాన్నకి. ఇది బచ్చలి తీగ, దీని కర్ర సపోర్ట్ కట్టమని చెప్పాలి. మంచిగా వచ్చినాయి ఆకుకూరలన్నీ. ఊర్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ని వేస్ట్ చేసుకోకుండా ఒక పాద పెట్టుకొని కొన్ని ఆకుకూరలు పెట్టుకోండి. వారంలో 3-4 సార్లు తినొచ్చు. ఇది ఎర్ర గోంగూర. కొంచెం ఆకులు ఎరువేసి వచ్చినాయి. కట్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా వస్తాయి అనుకుంటా కొంచెం ఎరువేస్తే. ఇవి నిరపనారు. అప్పుడు మొత్తం నారు పోసిండు, మీకు మొత్తం సపరేట్ చేసిండు. దాదాపు ఒక 20 చెట్ల దాకా ఉన్నట్టున్నాయి, బాగున్నాయి. ఇవన్నీ మంచిగా ఈ ముడత తెగులు రాకుండా మంచిగా వస్తే మాత్రం మిరపకాయలకి ఏం కొదవలేదు, బాగా వస్తాయి. కాకపోతే ఈ మిరప చెట్లకి ఏంటంటే కొంచెం పెరిగిన తర్వాత నుంచి ఎక్కువ ఈ పుల్లటి మజ్జిగని స్ప్రే చేయడము, పాదుల చెట్టు మొదట్లో పోయడం చేస్తే మంచిగా వస్తాయి. నల్లేరు ఇది కూడా బాగా పెరిగింది. ఇక్కడ మొత్తం ఈ టమాటా చెట్లు ఉన్నాయి. రెడ్డి తోట కూడా ఇది నా గార్డెన్ల కన్నా ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ బచ్చల చెట్టు అప్పుడు చిన్న ఉండే, ఈ ఎర్ర తోటకూర గింజలు వేసుకుంటప్పుడు అది డిస్టర్బ్ కాకుండా వేద్దాం అనుకున్నా, మంచిగా అయింది చూడండి. ఇంతకుముందు ఉన్న వీడియో, మా ఊర్లో పెరటి తోట అని ఇంతకుముందు ఉన్న వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు. చిన్న ఉండే, ఇది నేల పగిలిచేటప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నా, మంచిగా వచ్చింది. దీనికి కూడా ఒక కర్ర సపోర్ట్ ఇవ్వమని చెప్పాలి. బాగా వచ్చింది ఎర్ర తోటకూర. టమాటా చెట్లు కూడా బాగున్నాయి. ఇటు సైడ్ కొన్ని పెట్టినట్టుంది, మళ్ళీ ఇటు పక్క కూడా కొన్ని పెట్టినట్టుంది. సీజన్ అయిపోయింది కదా, బొడ్డుమల్లె పూలు రావట్లేదు అనుకుంటా. దీంట్లో మనకి చుక్కకూర, పాలకూర, నల్లేరు, గోంగూర, గంగవాయిలి, గల్జేరు, ఇన్ని ఆకుకూరలు ఉన్నాయి. ఇవి టమాటా, పచ్చిమిర్చి, కూరగాయలు వచ్చినాయి. ఈ వంగ మొక్కలు కూడా పెట్టమని చెప్పిన కానీ ఇంకా నారు పోయినట్టుంది. ఇది మన ఊరి పెరటి తోట. వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.